ఫీల్ అవుతారు. అది ఒక చాలా ప్రౌడెస్ట్ మూమెంట్ గా ఎవరికి వాళ్ళు, నాట్ ఓన్లీ హిందూస్, ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు దాన్ని ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏం లేదు. బట్ అక్కడ ఆటో డ్రైవర్ కొటేషన్ చూసినా కూడా తన మతానికి సంబంధించి గర్వంగా మాట్లాడుకున్నారు, బానే ఉంది. బట్ తను అక్కడ ఏ మతాన్ని కించపరిచినట్టు పర్టికులర్ గా రాయడం కానీ అవే కనిపించట్లేదు. బట్ ఈవెన్ దో ఆ మాటలు కానీ ఆ కొటేషన్ కానీ ఇతర మతాలకు కాస్త హట్టింగ్ అనిపించింది. ఎందుకు నిజంగానే అంత ఇబ్బందికరంగా ఎవరు ఫీల్ అయ్యారు, ఎందుకు ఫీల్ అయ్యారు, మీరేమనుకుంటున్నారు దీనిపైన? ఇది నిజంగా ఆ అబ్బాయికి ఇప్పుడు ప్రతి హిందూ కూడా అండగా నిలబడాలండి. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరి స్వాతంత్రం వాళ్ళకుంది. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఏమీ చేయలేని పోలీసులు ఒక సామాన్యమైన ఆటో వాడు ఆటో నడుపుకుంటూ తన ఆటో డబ్బులు సంపాదించుకుంటూ తను తింటూ వెనక ఏదో తన స్వేచ్ఛతో తన రాసుకుంటే దాన్ని పాయింట్ అవుట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన వాటిని తీసుకొని అబ్బాయి మీద కేసులు చేయడం గాని హెరాస్మెంట్ చేయడం గాని చేస్తుంటే అసలు మనందరం ఇప్పుడు ఒక్క తాటి మీదకి వెళ్లి నిలబడాలండి అబ్బాయి ప్రక్కన. నేను ఆల్రెడీ ఫోన్ చేశాను, అబ్బాయికి ఫోన్ చేశాను, సపోర్ట్ చేశాను. నేను పోలీస్ ఆయనకి కూడా ఫోన్ చేశాను. ఫోన్ చేసి మాట్లాడదామంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళు స్టార్ట్ చేసినట్టున్నారు బ్యాండ్, కాబట్టి మానేశారు, ఎత్తట్లేదు ఎవరి ఫోన్స్. కానీ ఒక్క మాట చెప్తానండి, వాళ్ళు ఉదయం లెగిస్తే 5 సార్లు మామూలుగా లా ఇల్లాహి ఏదో అంటారు, అది నాకు అది అవసరం కూడా లేదు కల్మా. కానీ ఎందుకంటే అందులో ఏం చెప్తున్నారు, అందులో చెప్పాల్సింది ఏంటంటే ఆయనే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదు, అసలు దేవుడు అతను తప్ప ఎవరు కాదు అంటే వాళ్ళు కొన్ని ఆయతుల్లో ఉంటారు. దానిలో అల్లాహ్ ఒక్కరే దేవుడు, ఆయనకి సంతానం లేదు, ఆయన ఎవరికి సంతానం కాదు, ఆయనకి ఎవరు సమానుడు కాదు. మరి ఇదేంటండి, దీన్నేమంటారు? అలాగే సూరా అల్ బకరా అని ఇంకొక ఆయత్, మీ దేవుడు ఒక్కరే దేవుడు, ఆయన తప్ప మరెవరూ దేవుడు కాదు, ఇది కూడా అందులోదే. సూరా నహల్, ఇది మీ దేవుడు ఒక్కరే దేవుడు, ఆయన తప్ప మరెవరూ దేవుడు కాదు. ఇవన్నీ ఏం చెప్తున్నాయి మరి? ఇవన్నీ తౌహీద్ అనే సిద్ధాంతాన్ని బలపరుస్తున్నాయి. అంటే ఒకే దేవుడు అల్లా మాత్రమే అని చెప్తున్నారు. 5 సార్లు నమాజులు చేస్తూ 5 సార్లు అలా చెప్తూ మనందరికి బుర్ర పగలగొట్టి పక్కన ఉన్న వాళ్ళకి అబ్బబ్బబ్బ పేలిపోతుంది అన్నా కూడా ఏ విధమైన కంప్లైంట్లు తీసుకొని పోలీసు వాళ్ళు, ఏ విధమైన ఇబ్బందులు హిందువులకు జరిగినా ఇంకొకరికి జరిగినా అడిగినా కూడా ఏమీ తీసుకొని పోలీసు వారు ఒక ఎస్ఐ ఆయన ఫోన్ చేసి నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తాను, నువ్వు ఎలా ఉంటావో చూస్తాను, ఇక్కడ సిద్ధాంతం వేరుగా. అంటే మీరేమైనా కొత్తగా ఏమైనా రాశారా, కొత్తగా ఏమైనా పెడుతున్నారా? లేకపోతే ఆయన అక్కడ ఉంటాడు కదా, ఆయన పేరేదో అంటారు, రాజాసింగ్ బామ్మర్ది అంటారు, అతను ఏమైనా కొంచెం ఇవన్నీ కొంచెం రాయించి వాళ్ళకి అప్పచెప్పారా? నేను ఇప్పుడు ఇస్తానండి ఆ ఏరియాలో మసీదుల పైన కంప్లైంట్ తీసుకోమనండి, లేదా నా కారు పైన ఇప్పుడు అదే కొటేషన్ సేమ్ కొటేషన్ రాస్తాను, నన్ను వచ్చి అరెస్ట్ చేయమనండి, నన్ను వచ్చి కావాలంటే తీసుకెళ్ళిపోమని చెప్పండి. నా హక్కు, నా స్వాతంత్రం, నా హిందుత్వం, నా పరిస్థితిని నేను ఎలా చేసుకోవాలో నాకంటూ ఒకటి ఉందండి. ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక రాజ్యాంగం ఎవరు రాసుకోలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిద్ధాంతాలు ఏం లేవు. సరే పోనీ అనుకుందాం, ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకొస్తారు. కానీ ఎటు వెళ్ళినా కూడా 5 సార్లు నమాజులు చేస్తున్నప్పుడు, కోర్టు తీర్పులు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు దాన్ని అసలు మీరు పట్టించుకోకుండానే వదిలేస్తున్నారు కదా? వాటిని అంత నిర్వీర్యం అయిపోయేటట్టు పక్కన పడేసా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అంటే మీకు భయమా? ఆటో వాడు కాబట్టి వాడిని నిలబెట్టేసి వాడిని గట్టిగా మాట్లాడి నువ్వు రా ముందు అర్జెంట్ గా, అరే నువ్వు అంటే అంత ఈజీగా. సరే నా కార్ మీద రాస్తా ఇప్పుడు నేను సేమ్ కొటేషన్స్ సేమ్. అసలు మీకు ఏ సెక్షన్స్ పైన ఏ విధమైన అనుమతులు ఉన్నాయి, ఏ సెక్షన్ పైన కేసులు చేస్తారు, అసలు ఆ సెక్షన్స్ ఏంటి, దాని తాలూకు ప్రొవిజన్స్ ఏంటి, అవి కూడా మాకు చెప్పండి. పోనీ ఏమున్నాయా మీకు, ఏ విధమైన లాలో ఏముంది, ఎక్కడుంది, ఏ లోసుగులు ఉన్నాయో పోనీ ఏమున్నాయో మేము కూడా తెలుసుకుంటాం. అసలు ఏముందని పెడతారండి ఆయన కేసు? ఇది అంటే వాక్ స్వాతంత్రం గాని లేకపోతే మామూలుగా వ్యక్తిగత స్వేచ్ఛ గాని ఏం లేదా? ఎవరికి అవసరం లేదా? వాళ్ళు రాసిన ఆయత్తుల్లో ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా. అంటే అల్లా ఒక్కడే దేవుడు అన్నది చూపిస్తున్నాయి, అందులో చాలా ఉన్నాయి కదా. అంటే అల్లా ఒక్కడే దేవుడు అని మీరు అన్నిసార్లు చెప్తున్నారు. మేము హిందువులా, అందరూ హిందువులే భూమి మీద పుట్టిందని అబ్బాయి చెప్తే మాత్రం తప్పొచ్చిందా వీళ్ళకి? అంటే ఎక్కడ నొప్పి వచ్చేస్తుందా? ఆ నొప్పి మాత్రం మాకు వచ్చినప్పుడు మాత్రం మీకు నొప్పి అనిపించట్లేదా? మీకు మాత్రం నొప్పి వస్తే మాత్రం అందరికి నొప్పి వచ్చింది అనేసి ఎవరికో కొంచెం డబ్బులు ఇచ్చో లేకపోతే అట్లా మాట్లాడిస్తున్నారా? అంటే ఎందుకు అబ్బాయి మీద ఎందుకు అంత తిరగబడుతున్నారు? నేను రాసుకుంటాను, నా అడ్రస్, నా నెంబర్ అన్ని కావాలంటే ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో కావాలని దొరికితే, లేకపోతే ఎవరిని అడిగినా చెప్తారు. నా కార్ మీద రాస్తున్నా, ఏం ప్రాబ్లమా? తీసుకెళ్లి లోపలేస్తారా?
లేకపోతే నేను ఏమేమి చెప్పాలో మీరు చెప్పింది అక్కడ ఏదైతే ఆ ఏరియాలో ఉన్నాయో ఆ మసీదుల పైన ఆ సౌండ్ పొల్యూషన్ అవుతుంది, మా వాళ్ళందరూ ఇస్తున్నట్టుగానే మా ఏరియాలో ఉన్నట్టు మేము ఇస్తాం. ప్రతి ఒక్కరు కంప్లైంట్ తీసుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరు కంప్లైంట్ తీసుకొని ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవుతుంది, మాకు కూడా హట్టింగ్ గా ఉంది. సో మాకు కూడా ఇవి కానీ అప్లికబుల్ అయితే అప్పుడు అబ్బాయితో మాట్లాడితే మేమేమనుకోం. అంటే ఒకటి కళ్యాణి గారు, మీరు ఆ ఆటో డ్రైవర్ తోని మాట్లాడే అన్నారు కదా ఇందాక, ఏంటి అసలు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కాల్ చేసి తిట్టాడని చెప్పేసి అన్నారు కదా, ఏమన్నారంటే చెప్పారా మీతో, ఏమైనా పంచుకున్నాడా అబ్బాయి? అవునండి చెప్పాడు, పంపించాడు, వాయిస్ రికార్డ్ కూడా పంపించాడు అబ్బాయి. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇమీడియట్ గా నేను తెలియంగానే ఫస్ట్ కాల్ చేశాను. ఎందుకంటే ఇలాంటి అప్పుడు సపోర్ట్ చేయకపోతే ఎప్పుడు చేస్తామండి? ఆ అబ్బాయి బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతున్న ఒక ఏరియా నుంచి వచ్చిన వాడికి ఇక్కడ నువ్వు ఇన్ని రకాలుగా హింసిస్తూ ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడితే, సో మేమంటూ హిందువులుగా హిందుత్వవాదులుగా మా పని మేము చేయాల్సిందే. సో నేను చేసి అబ్బాయిని అడిగితే, అక్క నన్ను ఇట్లా అన్నాడు ఆయన, నేను అసలు అట్లా ఏం అనలేదు, నన్ను దిగమన్నారు, నన్ను ఇట్లా నా నెంబర్ అడిగారు, నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు, నాకు చాలా ఇబ్బంది పెట్టి నన్నేమో పోలీసు వాళ్ళతో కూడా మళ్ళీ హెరాస్మెంట్ మొదలైంది, ఆ పోలీస్ ఆయన కూడా చాలా ఇది అంటే ఆయన నెంబర్ ఇవ్వు బాబు అని చెప్పారు. నెంబర్ తీసుకున్నా. ఇమ్మీడియట్ గా నేను మళ్ళీ కాల్ చేశాను. నేను కాల్ చేస్తే అసలు లిఫ్ట్ చేయట్లేదు ఆ పోలీస్ ఆయన. ఎందుకు అంటే ఆయనకి ఆల్రెడీ చాలా మంది కాల్స్ వెళ్తున్నట్టున్నాయి, ఇంకా అతను తీసుకోవట్లేదు. ప్రతి హిందూ అతనికి మద్దతుగా వెళ్తారండి, వెళ్తాము, వెళ్ళాలి కూడా. ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు. ఎందుకంటే అబ్బాయి తప్పు ఎక్కడుంది అక్కడ? అబ్బాయి తప్పు 1% కూడా లేదు కదా. మీరు దీనికి సమాధానం చెప్పండి. ప్రతి ఎవరు మాట్లాడినా ముందు వెనక ఏం చెప్పినా కూడా ఒకటే, అందరిది ఒకటే మాట, 5 సార్లు మాకు సౌండ్ పొల్యూషన్ అవుతుంది. మా మైండ్ లో అంతా కూడా ఇదే, ఒకటే దేవుడు అని మీరు అన్నిసార్లు చెప్తున్నప్పుడు ఆయతుల్లో ఉన్నట్టు గాని ఇంకోటి గాని ఆ ఖురాన్లో ఏం రాసుకున్నారు మీ ఇష్టం, మీరు చదువుకోండి. మా మీద ఎందుకు రుద్దుతున్నారు? అది మాకెందుకు రుద్దుతున్నారు? మరి మా పిల్లడు ఏదో ఆటో మీద రాసుకుంటే మీకేం ప్రాబ్లం వచ్చింది? మీకేం నొప్పి వచ్చింది? మీకేంటి ప్రాబ్లం? నా కారు మీద రాస్తా, అవసరమైతే ప్రతి హిందూ కూడా చెప్తారు రాయండ్రా ప్రతి ఒక్కడని రాస్తారు. ప్రతి ఒక్కరు మేము ఇంకా చేస్తాం ప్రచారం. ఇప్పుడు రాసుకోండి రా ప్రతి ఒక్కడని. ఏం చేస్తారా? అందరిని తీసుకెళ్లి లోపలేస్తారా? అందరి మీద కేసులు పెడతారా? కేసులు అయితే చంపేస్తారా? కేసులు అయితే ఏమవుతుంది? మేము పెట్టిస్తాం. అక్కడ ఆ మసీదుల పైన వచ్చే ఆ అజాయం ఏదైతే ఉందో అది కూడా పెట్టండి. అప్పుడు అవన్నీ ఏదైతే సౌండ్ పొల్యూషన్ అవి కూడా పెట్టి మా మీద కూడా కేసులు పెట్టండి. మరి మీకు దమ్ముంటే 10 నిమిషాలు 15 నిమిషాలు టైం ఇవ్వండి. హిందువులు లేపేస్తా అన్నప్పుడు ఏం చేశారు వీళ్ళంతా? ఏం జరిగింది మరి? ఇప్పుడేమో వాడికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు అసలు గవర్నమెంట్ సర్వెంట్లా లేకపోతే పబ్లిక్ సర్వెంట్లా? గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే పబ్లిక్ హెల్ప్ఫుల్ గా ఉండాలా? ఎవరికో ఒత్తాసు పలకాలా? అందులో అంత తప్పేం జరిగింది? ఏ సెక్షన్స్ కింద పెడతారు కేసులు? మీరు ఏ సెక్షన్స్ కింద మీరు బుక్ చేస్తారు కేసు? ఏముంది అక్కడ? అంత మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఏముంది? జై శ్రీరామ్ అని రాసుకుంటే ఒకడు తిడతాడు. మరి అక్కడ వాళ్ళు ఎవరెవరో ఏదో చేస్తుంటే ఎన్నో జరుగుతున్నాయి దారుణాలు. మరి అప్పుడేమో కనిపించట్లేదా? అప్పుడేం చేస్తున్నారు? నేను రాస్తానండి, నేనే చెప్తున్నాను కదా, పబ్లిక్ గా చెప్తున్నా, నేను రాసుకుంటా. ఎస్, ప్రతి ఒక్కడు హిందువే. మన రాధా మనోహర్ దాస్ గారు చెప్పినట్టు ఆడు మాకే పుట్టాడని చెప్తారు చూసారు, అందరూ హిందువులే. కాదని అనమానండి, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ హిందువులు. అబ్బాయి చెప్పాడు కదా, సేమ్ అలాగే మేమందరం రాసుకుంటాం, లేదా నేను కూడా రాస్తా, హిందువులమే. ఇప్పుడు దానికి ఏంటి పరిస్థితి? వాళ్ళు ఏం చేస్తారు? కరాటే కళ్యాణ్ కూడా రాస్తుందని చెప్పమనండి, కేసు వేసుకోమనండి. పెడతారండి అబ్బాయిని అంత. అంటే ఒక పిల్లోడిని పట్టుకొని ఏదో ఒక బ్రతుకు తెరువుకి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయాలి.